10 సంవత్సరముల తర్వాత నాటి ఏ యొక్క వయసు 10 సంవత్సరముల క్రితం నాటి బి యొక్క వయసుతో రెండింతలు అన్నాడు. సో బి కంటే ఏ యొక్క వయసు బి కంటే ఏ యొక్క వయసు 9 సంవత్సరములు ఎక్కువ అన్నాడు. ఏ యొక్క వయసు 9 సంవత్సరాలు ఎక్కువ అన్నాడు. సో అయినా బి యొక్క వయసు ఎంత అని అన్నాడు. సో ప్రశ్న అనేది అర్థం కావాలని చెప్పాం మనం. 10 సంవత్సరముల క్రితం నాటి ఏ యొక్క వయసు 10 సంవత్సరముల మనకు 10 సంవత్సరముల తర్వాత నాటి ఏ యొక్క వయసు 10 సంవత్సరముల క్రితం నాటి బి యొక్క వయసుతో రెండింతలు అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఏదేమో తర్వాత తీసుకోమంటుండు, బీదేమో క్రితంది తీసుకోమంటుండు. ఇక్కడ కనుక్కోవాల్సింది బీదే కాబట్టి బి వయసు కనుక మనం ఎక్స్ కనుక అనుకుంటే అప్పుడు ఏ వయసు ఎంత అవుతుంది సార్ అంటే ఈయన కంటే 9 సంవత్సరాలు పెద్దోడు. చెప్పిండు కదా 9 సంవత్సరాలు పెద్ద అని. సో రైట్. నెక్స్ట్ మనకు 10 సంవత్సరముల తర్వాత నాటి ఏ వయసు. సో ఏ వయసు కనుక తీసుకుంటే ఎక్స్ ప్లస్ 9 కదా, 10 సంవత్సరముల తర్వాత అన్నాడు. ఈయనది 10 సంవత్సరముల తర్వాత. అదే బి వయసు తీసుకుంటే 10 సంవత్సరముల క్రితం, ఈయనది 10 సంవత్సరముల క్రితం తీసుకుంటే ఈయనతో ఈయన రెండింతలు ఉన్నాడు. సో బి కంటే ఏ యొక్క వయసు 9 సంవత్సరాలు ఎక్కువ అన్నాడు. 10 సంవత్సరాల క్రితం నాటి బి యొక్క వయసుతో రెండింతలు, అంటే ఈయనతో ఈయన డబుల్ ఉన్నాడు. అంటే ఎక్స్ ప్లస్ 19 ఇక్కడ, ఇటువైపు ఏముంది ఇక్కడ ఎక్స్ మైనస్ 10, ఈయనతో డబుల్ ఉన్నాడు కాబట్టి ఈయన చిన్నోడు, ఈయనను మల్టిప్లై చేస్తే ఈ నెంబర్కి వస్తుంది అనమాట. ఇందులో సింప్లిఫై చేస్తే మనకు ఎక్స్ ఈక్వల్ టు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మనకి ఇందులో ఇది ఓపెన్ చేస్తే ఎక్స్ ప్లస్ 19 ఈక్వల్స్ టు 2x మైనస్ 20. ఎక్స్లో ఒకవైపు తీసుకుందాం, నెంబర్ ఒకవైపు, ఇది అటు పంపించేసేయండి. 2x మైనస్ ఎక్స్ ఆ 20 తీసుకొచ్చేయండి, 19 ప్లస్ 20 అనమాట. సో 39 ఎక్స్ వాల్యూ, ఎక్స్ ఈక్వల్ టు 39 ఈజ్ ద ఆన్సర్.